సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి 3D ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. 3D ఆబ్జెక్ట్స్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి, లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం లైన్ ప్రాక్టీసింగ్ ఇంకా బేసిక్ నాలెడ్జ్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అది చూడకపోతే మీరు ఐ బటన్లో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం 3D ఆబ్జెక్ట్స్ గురించి చేద్దాం. సో మామూలుగా మనం డైలీ లైఫ్ తీసుకుంటే ప్రతి చోట ప్రతి ఆబ్జెక్ట్ అయినా ఏదైనా ఒక షేప్లో అనేది ఉంటుంది. ఆ షేప్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం డ్రాయింగ్ ఎలా చేయాలి, ఆ షేప్ని ఎగ్జాక్ట్ మనం ఎలా డ్రా చేయాలి, దాన్ని యూజ్ చేసుకొని మీరు డ్రాయింగ్స్ ఎలా చేస్తారు అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్. సో బేసికల్గా టూ ఉంటాయి. అవి ఏంటంటే 2D ఇంకా 3D ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ డ్రా చేసినా కూడా, ఏ డ్రాయింగ్ చేసినా కూడా దాంట్లో అనేది 3D అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో 3D ఆబ్జెక్ట్స్ని మనం ఎలా చూడాలి, అంటే ఎలా యూజ్ చేసుకొని దాన్ని రియలిజం, ఇప్పుడు నేను చేసేది వచ్చేసి రియలిజం మీద చేస్తుంటాను. అంటే ఇప్పుడు ఫేసెస్ పైన అనేది ఇప్పుడు నా ఫేస్ అనేది ఇక్కడ డార్క్ షేడ్ ఉంది, ఇక్కడ లైట్ షేడ్ ఉంది. సో మీకు ఇక్కడ 3D యాంగిల్లో కనిపిస్తుంటుంది. మామూలుగా అయితే మనం నార్మల్గా గీస్తే అప్పుడు మనకి షేడింగ్స్ అనేవి ఎక్కువ పట్టించుకోరు, జస్ట్ నార్మల్ ఒక ప్లెయిన్ షేడ్ వేసేస్తారు. సో దాన్ని బట్టి ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఉందనుకోండి, ఇది ఇప్పుడు సిలిండర్ షేప్లో ఉంది. సో ఇందులో మామూలుగా స్ట్రైట్గా ఇలా పెట్టి చూస్తే ఇప్పుడు 2Dలో డ్రా చేయాలనుకుంటే మనకు కనిపించేది ఈ లైన్ పైన ఒక లైన్ గీస్తాం, కింద ఒక లైన్ గీస్తాం. అది మనం సిలిండర్ చెప్పలేము, రెక్టాంగిల్ కూడా చెప్పలేము. అంటే అక్కడ మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనం కొంచెం దీన్ని ఇట్లా మార్చామనుకో, యాంగిల్ మార్చామనుకో, మీకు పైన కనిపిస్తుంది ఒక ఓవెల్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి కర్వ్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఇది బేసిక్ అనమాట. బేసిక్ లైన్ డ్రాయింగ్స్. ఒక ఆబ్జెక్ట్కి వచ్చేసి మనం అవుట్లైన్ ఎలా గీయాలంటే ఫస్ట్ చూసుకోవాలి దాని షేప్స్. పైన ఓవెల్ ఉంది, పక్కనేమో పక్కనేమో ఒక లైన్ లాగా ఉంది, ఇటు పక్క ఇంకొక లైన్ ఉంది, కింద వచ్చేసి కర్వ్ ఉంది. సో దీని బేసిస్ పైన మనం ఈ ఆబ్జెక్ట్ని డ్రాయింగ్ పైన ఒక పేపర్ పైన డ్రా చేస్తాం. సో ఇప్పుడు బేసిక్గా ఈ డబ్బా తీసుకుందాం. ఈ డబ్బా నేను చార్కోల్ పౌడర్ అంతా పెట్టుకుంటాను. ఇదంతా చార్కోల్ పౌడర్. సో ఇప్పుడు మనం ఈ డబ్బాతో మనం ఎలా చేస్తాం, పర్స్పెక్టివ్ అనేది ఎలా చూస్తాం అనేది ఇప్పుడు చూడండి. దీనికి మనం హైట్ మెజర్ చేయొచ్చు, దీని విడ్త్ మెజర్ చేయొచ్చు, దీని ఫ్రంట్ మెజర్ చేయొచ్చు, బ్యాక్ మెజర్ చేయొచ్చు. తర్వాత పైన కూడా మెజర్మెంట్ ఉంటుంది, కింద కూడా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే దీని లోపల ఉన్న మన డెప్త్ అనేది అన్నీ చెక్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం 3D అనుకుంటాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది ఒక క్యూబాయిడ్, అంటే క్యూబ్ షేప్లో ఉంది. సో ఇప్పుడు ఈ క్యూబ్ షేప్లో ఉండేది మనము మెజర్మెంట్స్ తోటి పేపర్ మీద పెడితే ఎగ్జాక్ట్ తిప్పవచ్చు. ఇప్పుడు మీకు నా చేతిలో ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని ఎగ్జాక్ట్ మనం డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు దీన్ని హైట్ తీసుకుంటాం, దీన్ని ఎంత మెజర్మెంట్ ఉంది ఇక్కడ, ఇది ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం. సో ఈ హైట్ అనేది మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడ సైడ్లో ఉండేటివి తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీకు ముందర ఉంది, ఇది మాత్రం వెనకాల ఉంది. అంటే ఏది ముందర ఉంటే అది మీకు హైట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది, ఏది వెనకాల ఉంటే అది హైట్ అనేది తక్కువ అనిపిస్తుంది. సో దాని ప్రకారంగా మనం ప్రాస్పెక్టివ్ తీసుకొని దాని యాంగిల్స్ అన్ని మెజర్ చేసుకొని పేపర్ మీద పెట్టినట్టయితే మనకు ఏ ఆబ్జెక్ట్ అయినా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నార్మల్గా పోర్ట్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, పోర్ట్రేట్స్ పైన ఇప్పుడు నోస్ గీయాలనుకోండి, ఇటు పక్క వచ్చేసి లైట్ షేడ్ ఉంది, దీని తర్వాత ఇక్కడ డార్క్ షేడ్ ఉంది, తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు షాడో పడుతుంది, నోస్ అనేది షాడో పడుతుంది. సో దీని బేసెస్ పైన మనము 3D ఆబ్జెక్ట్ని ఇలా మెజర్ చేస్తాం. ఏంటంటే హైట్, విడ్త్, ఇట్లా. ఇది జస్ట్ అవుట్లైన్ గీసుకోవాలి. ఫస్ట్ బేసిక్ అనేది మీరు అవుట్లైన్ గీసుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా ఇది తీసుకుందామండి. ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం అవుట్లైన్స్ గురించి చెప్పాను. దాన్ని ఇప్పుడు 3D ఆబ్జెక్ట్స్లో మనం అవుట్లైన్ ఎలా గీసుకోవాలని నేను చెప్పాను. సో ఇప్పుడు పర్స్పెక్టివ్ అనేది ఎలా చూస్తారంటే ఇప్పుడు ఇది ఇలా ఉందండి, అది సిలిండర్ షేప్లో ఉంది, కానీ ఇది మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎలా చూసుకోవాలంటే ఇలా పెట్టామనుకో, ఇప్పుడు ఇలా మీకు పైనుంచి కిందికి వచ్చేసరికి మీకు ఈ రౌండ్ షేప్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళేలోకి తగ్గిపోతుంది. సో ఈ పర్స్పెక్టివ్లో మీరు డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి రోజు కనీసం. అంటే ఏదైనా ఒకటి, ఇప్పుడు ఆబ్జెక్ట్ సపోజ్ సంథింగ్, ఈ చార్జర్ తీసుకోండి, ఇప్పుడు ఈ చార్జర్ని పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. లైక్ ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ప్రాక్టీస్ చేయాలి మీరు. లైన్స్ అన్ని గీసి పేపర్ పైన ప్రాక్టీస్ చేసి అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఈ డబ్బా కూడా మీరు అలానే పెట్టుకొని ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా లైక్ ఈ యాంగిల్స్లో ప్రాక్టీస్ చేస్తే మీరు ఆబ్వియస్లీ ఈజీగా పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇది మీరు రోజుకి ఒక డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్ మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే మీరు అంత బెనిఫిట్ అవుతారు దీంట్లో కూడా. సో అదనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఇప్పుడు డ్రా చేయాలి. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ దీనిది సర్కిల్ కనిపిస్తుంది, పైన ఏమో కర్వ్ కనిపిస్తుంది, ఈ లైన్ కనిపిస్తుంది. సో దీని బేసిస్ పైన మనం
చేస్తాం. షేడింగ్ అనేది నెక్స్ట్ విషయం. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ వచ్చేసి అవుట్లైన్ ఎలా తీసుకోవాలి, దాని హైట్ వెడ్త్ అవన్నీ మెసేజ్ చేసుకొని మీరు చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వింగ్, అది ఏ షేప్లో ఉంది, తర్వాత ఇప్పుడు ఎలా డ్రా చేయాలి అదొకటి అబ్జర్వేషన్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు చూడాల్సింది పర్స్పెక్టివ్, అది ఎలా ఉంది అంటే ముందు ఎలా యాంగిల్ ఉంది దాన్ని బట్టి మీరు ఒక తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకుంటాను. ఈ పేపర్ ఉంది కదా, ఇది నార్మల్ మనం డ్రాయింగ్ చేసే పేపర్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ బాక్స్ని దీనిపైన పెడతాను. సో ఇప్పుడు ఈ బాక్స్ని ఇలా పెట్టాను. సో ఈ బాక్స్ని చూపించి మనం అర్థం చేసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు ఈ బాక్స్ ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఎలా మీకు కనిపిస్తుందో దానిలానే మీరు డ్రా చేయాలంటే అది పాసిబులే, దీంతో పాసిబుల్ అవుతుంది. ప్రాస్పెక్టివ్ ఇంకా మీరు లైన్ ప్రాక్టీస్ ఇవన్నీ చేశారనుకో, ఈ బాక్స్ మీకు ఎట్లా కనిపిస్తుందో ఆ బాక్స్ని మీరు పేపర్ పైన డ్రా చేయొచ్చు. ఇది నిజం. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కొన్ని డ్రాయింగ్స్ నేను ఆల్రెడీ ఎప్పుడో ప్రాక్టీస్ చేశాను, ఆ డ్రాయింగ్స్ మీకు డిస్ప్లేలో వస్తుంటాయి. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టినా మనం డ్రాయింగ్ చేసేలా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టాం, దీని మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటాం, పేపర్ పైన పెడతాం. సో దానిపైన మీరు డ్రాయింగ్ ఇంకా అలా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ మీకు లైట్ అనేది ఇక్కడ పడుతుంది, లైట్ మ్యాక్సిమం లైట్ ఇక్కడ పడుతుంది. బ్యాక్ మొత్తం నాకు అనిపిస్తుంది, నా ప్రకారం అయితే మొత్తం బ్లాక్ ఉంది. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ బ్లాక్ ఉంది. తర్వాత కింద షాడో పడుతుంది. సో రియలిస్టిక్ డ్రాయింగ్స్ కావాలన్నప్పుడు మనం దీంట్లో కనిపించే ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ అనేది కూడా డ్రా చేయాలి. అప్పుడే అది రియలిజం కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే మనము ఆబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ మీకు చెప్పినట్టు అది అవుట్లైన్స్, తర్వాత అబ్జర్వింగ్ అంటే ఏ షేప్లో ఉంది అది, తర్వాత పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు ఈ యాంగిల్లో ఎలా ఉంది, సో ఎలా డ్రా చేయాలో మనం. సో ఇప్పుడు మనం ఏం ఆబ్జెక్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి అయినా అది 3D కిందనే లెక్క వస్తుంది. సో దాన్ని మీరు రోజు ఏదో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని అది మీరు రోజు డ్రాయింగ్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం నార్మల్గా ఒక స్క్వేర్ ఎలా చేస్తారో 2D షేప్లో చూపిస్తాను మీకు. నార్మల్ ఒక స్క్వేర్. సో ఇది స్క్వేర్. నార్మల్గా మనం స్క్వేర్ ఇలా చేస్తాం కదా. సో మామూలుగా 2D ఇది 3Dలో ఎలా చేస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. 3D అనేది మీకు ఏం లేదు, ఇక్కడ నుంచి నార్మల్గా ఇలా దీని బ్యాక్ సైడ్ ఇంకొక స్క్వేర్ డ్రా చేసేసి ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అయిపోతుంది. సో ఇటుపక్క ఒకటి ఇల్యూజన్ అనేది క్రియేట్ చేయడానికి ఇటుపక్క ఒకటి ఉన్నట్టు క్రియేట్ చేయాలి. సో ఇలా. సో ఇది క్యూబ్ అయిపోతుంది మీకు. స్క్వేర్ నుంచి క్యూబ్ అయిపోయింది. తర్వాత మీకు రెక్టాంగిల్ కూడా సేమ్ ప్రాసెసే. అలా రెక్టాంగిల్ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ అలానే చేస్తారు అలా. సో నార్మల్గా బిగినర్స్ని ఇప్పుడు 3D మీరు ఇప్పుడు ట్రై చేయండి 3D షేప్స్ చేయడానికి. సో నార్మల్గా బిగినర్స్ ఎలా చేస్తారంటే ఇలా చేసేస్తారు, డైరెక్ట్ స్క్వేర్ గీసేస్తారు, తర్వాత ఇది ఇలా గీస్తారు, ఇలా అంటారు, ఇలా ఉంటాయి షేప్స్. నార్మల్గా బిగినర్స్ నేను చాలా చూసాను, నార్మల్గా నేర్పిస్తుంటాను కదా, మా వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లల ఇంట్లో, వాళ్ళందరూ నేర్పిస్తుంటాను, వాళ్ళు ఇలా చేస్తారు. సో ఇలా చేయడం తప్పు. సో నేను చెప్పిన ప్రాసెస్ ఇప్పుడు మీరు దీంట్లో కూడా లైన్స్ అనేవి చాలా చూడండి. నార్మల్గా బిగినర్స్ ఇట్లా చేస్తారు, ఇది చేయకూడదు, ఇలానే చేయాలి. సో ఇప్పుడు ఒక సిలిండర్ చేసి చూద్దాం. పైన ఒక సర్కిల్ చేసేసి కింద ఇలా 2 చేసేసి తర్వాత ఒక కర్వ్, అంతే, సింపుల్. ఇప్పుడు మనది ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట, జస్ట్ ఇది అవుట్లైన్ ప్రాసెస్. సో తర్వాత మనము షేప్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. షేప్స్ ఎలా ఉన్నాయి, పైన ఒకటి సర్కిల్ ఉంది, పైన ఒక ఓవెల్ ఉంది, పక్కన 2 లైన్స్ ఉన్నాయి, కింద కర్వ్ ఉంది, అంతే. తర్వాత దీనికి షేడింగ్ ఇమ్మన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడ్జెస్ కాబట్టి కొద్దిగా డార్క్ చేస్తున్నట్టు, తర్వాత ఇక్కడ కొద్దిగా డార్క్, మిడిల్లో అనేది లైట్ పడుతుంటుంది. సో దాని ప్రకారం అప్పుడు మనము మిడిల్లో అంత దానికి కొంచెం హైలైట్ కోసమనే వదిలేయడం, అంతే. సో మీకు 3D షేప్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఇలా చేస్తారు 3D షేప్స్ని. సో సెకండ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి మీకు అంటే మీకు చెప్పాను కదా అది పర్స్పెక్టివ్ చూడడం. సో ఇప్పుడు ఇదొక పర్స్పెక్టివ్, తర్వాత ఇంకొక పర్స్పెక్టివ్ చూపిస్తాను అలాని. ఇదొక పర్స్పెక్టివ్. ఇప్పుడు మనకి ఏంటంటే క్యూబ్ పైన నుంచి ఇలా ఉన్నట్టు కనిపిస్తుంటుంది.
ఇది మాత్రం నార్మల్ క్యూబ్ ఉన్నట్టు, అంటే ఒక ప్లేస్లో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఒక ప్లేస్ అనుకోండి, ఇది ఒక టేబుల్ పైన ఇలా పెట్టినాం అనుకుంటాం. ఇది వచ్చేసి పైన ఏదో గోడకు హ్యాంగ్ చేసినట్టు ఉంటుంది, అలా అదొక పర్స్పెక్టివ్ అనమాట. ఇప్పుడు దీనికి ఒక యాంగిల్ చేద్దాం, దీనికి ఎక్కువ రౌండ్ ఇచ్చేద్దాం, తర్వాత చిన్నగా తీసుకెళ్దాం కిందికి, అంటే కొద్దిగా చిన్నగా, తర్వాత కింద కర్వ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు దీని యాంగిల్ వచ్చేసి మనం పైనుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది, మీకు పైనుంచి చూస్తున్నట్టు. సో అలా ఇలా మనము నార్మల్గా పర్స్పెక్టివ్స్ చూసుకొని యాంగిల్స్ చూసుకొని దాన్ని డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఎరేజర్ ఉంది, ఈ ఎరేజర్ని మనం ఇలా పెట్టామనుకోండి, సో మీకు అర్థమవుతుంటుంది ఇక్కడ ఒక షాడో పడింది, దీనికి ఇంకో షాడో, ఎందుకంటే నా ఇక్కడ దాంట్లో నా సెటప్లో 2 లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఒక లైట్ పడుతుంది, ఇక్కడ నుంచి ఒక లైట్ పడుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్కి మనకి ఇక్కడ సైడ్ షాడో పడింది, ఇక్కడ నుంచి వచ్చే లైట్కి మనకి ఇక్కడ షాడో పడింది. సో ఇప్పుడు మనం ఇది నార్మల్గా మనం ఒక రెక్టాంగిల్ గీసుకుంటాం, దానిపైన ఒక షేప్, ఇక్కడ మనకి దీనిపైన డిజైన్ ఇచ్చారు కాబట్టి మనం దీనికి ఒక షేప్లా చేసేసుకొని దీనికి 2 పక్కల షాడోస్ ఇచ్చేస్తాం అంతే. ఇప్పుడు దాని ప్రకారం మన పర్స్పెక్టివ్ చూసుకొని వెళ్తే మనకి ఈజీగా షేప్స్ ఎలా ఉన్నాయి, షేప్స్ ఎలా డ్రా చేయొచ్చు అనేది అర్థమైపోతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది, 3D ఆబ్జెక్ట్స్ ఎలా డ్రా చేస్తారు, 3D మైండ్. సో ఇప్పుడు నేను ఫస్ట్లో ఒక వీడియో చేశాను కదా, లైన్ ప్రాక్టీస్ అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పే ఉన్నాను ఏంటంటే, ఇప్పుడు లైన్స్ ప్రాక్టీస్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మీరు 3D షేప్స్లో కూడా పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ మీరు లైన్ ప్రాక్టీస్ చేస్తే అది బేసిక్. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రోజు ప్రాక్టీస్ చేసి లైన్స్ గీయడమే అదొకటి, దాంట్లో పెద్ద పని ఏం లేదు. లైన్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు లైన్స్ ప్రాక్టీస్ చేసేయండి. అది ప్రాక్టీస్ చేసిన వెంటనే మళ్ళీ 3D ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మీరు 3D ఆబ్జెక్ట్స్ అది ఆటోమేటిక్గా మీకు పికప్ అయిపోతారు. ఇప్పుడు మీకు అంటే 3D ఆబ్జెక్ట్స్ మీద మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. సో ఎవరైతే లైన్ ప్రాక్టీస్ అనేది మంచిగా అయిపోయింది అనుకుంటున్నారు, ఏదైతే ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది అనుకుంటే మీరు డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు. లైక్ ఇదే నేను చెప్పాను కదా, షేప్స్ డ్రా చేయడం కానీ, గ్లాస్ ఇంట్లో ఉన్న ఇప్పుడు గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ తాగే గ్లాస్, అలాగైనా లేకపోతే బాక్సెస్ ఏవైనా మీకు కనిపించిన ల్యాంప్లైనా 3D ఆబ్జెక్ట్స్ మీకు ఏవి కనిపిస్తున్నా అది ఒకసారి డ్రా చేసి చూడండి. మీకు దాంట్లో ఇంకా మీకు అంత రావట్లేదు అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్, నా ట్యూటోరియల్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరికైతే డ్రాయింగ్స్ రావో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా, వాళ్ళు ఎవరైనా ఉన్నా నా డ్రాయింగ్స్ అనేవి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.